అమ్మా ఇంకా తొందరగా పోనివ్వండి. వెళ్తున్నావు, 5 నిమిషాల్లో చేరుకుంటాం. నేను రానంటూనే ఉన్నాను. రామా, అమ్మ ఇంట్లో ఉంది, బాబుని చూసుకుంటుంది, ఏమీ జరగదు బాబుకి. పాప నొప్పితో ఎంత బాధపడుతున్నాడు. ఇదిగో నువ్వు అలా ఏడవద్దు. నువ్వు అలా ఏడుస్తే నేను చూడలేను, తెలుసు కదా. ఇదిగో తీసుకో. రామా ఊరుకో. ఏం కాదు కదా? వాడికి ఏమీ జరగదు. మన ఇద్దరు ఆయుష్ వాడు పూసుకుని 100 ఏళ్ళు చల్లగా బతుకుతాడు. వాళ్ళ ఆశీర్వాదము, దేవుడి శాపము అర్థం కాని 80 ఏళ్ళు గడిపాను. బాధతో నిండిన నిమిషాలు, పశ్చాత్తాపంతో నలిగిన క్షణాలలో 80 ఏళ్ళు. ఒక పసివాడి అల్లరికి ఇంత పెద్ద శిక్ష తప్పని తెలుసుకున్నాడేమో ఆ దేవుడు. లేని నొప్పి నటించినప్పుడు లాగేసుకున్న నా తల్లిదండ్రుల్ని నిజం నొప్పి కలిగినప్పుడు తిరిగి పంపించాడు. ఇక నా బాధ్యతంతా ఒక్కటే. పిల్లలతో, మనవళ్లతో, మునిమనవలతో నా జీవితాన్ని నేను ఎంత సంపూర్ణంగా జీవించానో అంతే సంపూర్ణమైన జీవితం నా తల్లిదండ్రులు కూడా జీవించేలా నేను చెయ్యాలి.